Hello everyone, welcome to Srimeda. Today in this video, ఏదైతే మీరు సిఏ ఫౌండేషన్ జాయిన్ 2026 పేపర్ 1 అకౌంటింగ్ ఎగ్జామ్ రాశారో ఆ ఎగ్జామ్కి రిలేటెడ్గా సజెషన్ ఆన్సర్ డిస్కస్ చేయబోతున్నామండి. సార్ పేపర్ అయితే డిఫికల్ట్ పేపర్ అయితే కాదండి. యూ కెన్ ఈజీలీ స్కోర్ 60+ మార్క్స్ ఇన్ దిస్ పేపర్. ఏ క్వశ్చన్స్ అయితే ఈ ఎగ్జామ్లో వచ్చాయో ఆల్ దోస్ క్వశ్చన్స్ ఆర్ దేర్ ఇన్ యువర్ స్టడీ మెటీరియల్. సార్ స్టడీ మెటీరియల్ నుంచి బయటికి అయితే ఒక్క క్వశ్చన్ కూడా పోలేదు నాన్న. మీరు స్టడీ మెటీరియల్ ఉన్న క్వశ్చన్స్ని స్ట్రాంగ్గా బాగా ప్రాక్టీస్ చేస్తుంటే ఖచ్చితంగా ఈ పేపర్ మీకు చాలా అంటే చాలా ఈజీ అయ్యేది. ఓకే, సో ఈరోజు మనం స్టార్ట్ చేద్దాం నాన్న. సజెస్టెడ్ ఆన్సర్స్ ఫస్ట్ 1A క్వశ్చన్లో ట్రూ ఆర్ ఫాల్స్ ఉంటాయి, 6 ట్రూ ఆర్ ఫాల్స్, ఈచ్ 2 మార్క్స్. సో ఫస్ట్ ట్రూ ఆర్ ఫాల్స్ చూద్దాం. మనీ స్పెండ్ టు రెడ్యూస్ వర్కింగ్ ఎక్స్పెన్సెస్ ఈజ్ ఎ రెవెన్యూ ఎక్స్పెండిచర్. దిస్ ఇస్ ఫాల్స్ నాన్న. ఇది ఏమవుతుందమ్మా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుంది. ట్రాన్సాక్షన్స్ రిగార్డింగ్ పర్చేస్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్ రికార్డెడ్ ఇన్ పర్చేస్ డే బుక్. సార్ పర్చేస్ బుక్ లో మనం గూడ్స్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ రాస్తాం, ఫిక్స్డ్ అసెట్ రిలేటెడ్ రాయం. సో దిస్ ఇస్ ఆల్సో ఫాల్స్. నెక్స్ట్, a present financial obligation of an uncertain amount which can be measured reliably by using substantial degree of estimation is a liability. Liability కాదనైనా provision అవుతుంది. This is also false. Next, nominal accounts are kept under single entry system. No, this is also false. Next, winding up of a LLP may be initiated by tribunal if the LLP has failed to submit the statement of accounts and solvency or the LLP annual returns for more than 3 consecutive financial year. 3 consecutive financial year కాదనైనా 5 consecutive financial year. This is also false. Next, as per section 52 of the Companies Act 2013, a company may utilize the securities premium account to write off its preliminary expenses. This is true. Okay, so that's it. Very simple, true or false. నెక్స్ట్ క్వశ్చన్, అకౌంటింగ్ స్టాండర్డ్స్కి సంబంధించిన స్ట్రైట్ థియరీ వచ్చిందమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేస్తే జర్నల్ ఎంట్రీస్ అడిగాడు. సో ఈ జర్నల్ ఎంట్రీస్ కూడా చాలా జర్నల్ ఎంట్రీస్, బట్ ఇందులో ఏం ఇంక్లూడ్ అయి ఉంది సార్ అంటే జిఎస్టీ రిలేటెడ్ ఎంట్రీస్ అనేవి ఇంక్లూడ్ అయి ఉన్నాయన్న. ఓకే, అబ్జర్వ్ చేయండి. Mr. Vijay has entered into the following transactions during the month of the December 2025. You are required to journalize the same in the books of account. First one, purchase goods from Ram Sons for 20,000 at a trade discount 10% plus CGST, SGST 9% each. 10,000 was paid immediately and the balance payable after 2 months. So ఇక్కడ మీరు ఎంట్రీ అబ్జర్వ్ చేస్తానన్నా, ఇక్కడ మీరు ఎంట్రీ అబ్జర్వ్ చేస్తే 1 సెకండ్. సో ఫస్ట్ ఎంట్రీ పర్చేజెస్ అకౌంట్ డెబిట్. ఓకే, సో 20,000 10% రేట్ తీసుకోండి అంటే 90% మాత్రమే తీసుకోవాలి, విచ్ ఇస్ 18,000. సో ఇన్పుట్ సిజిఎస్టీ. ఇప్పుడు ఈ 18,000 మీద 9%, 18,000 మీద 9% ఎస్జిఎస్టీ, టోటల్ 1620 అన్న. సో 2 బ్యాంక్ 10,000 క్యాష్ ద్వారా పే చేసాం, రిమైనింగ్ ఎలా పే చేస్తున్నాం, క్రెడిట్ కాబట్టి 2 రామ్ సన్స్. ఓకే, నెక్స్ట్ గూడ్స్ కాస్టింగ్ 10,000 వర్ విత్డ్రాన్ ఫర్ పర్సనల్ యూస్, నథింగ్ బట్ డ్రాయింగ్స్. సో దీనికి రిలేటెడ్గా సచ్ గూడ్స్ వర్ పర్చేస్ బై పేయింగ్ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అన్నాడమ్మా. సో జిఎస్టీని కూడా మనం అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఎంట్రీ డ్రాయింగ్స్ డెబిట్ బ్యాలెన్స్, సో డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్. సో ఫస్ట్ 2 పర్చేజెస్ 10,000. మీరు అబ్జర్వ్ చేస్తే ఎంత అమౌంట్ ఉన్న గూడ్స్ తీసుకుంటున్నాను, 10,000 అమౌంట్ ఉన్న గూడ్స్ తీసుకుంటున్నాడు. సో దట్ 2 పర్చేస్ 10,000, దీని మీద సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ రివర్సల్ చేయాలి. సో టోటల్ అమౌంట్ ఎంత వస్తుందన్న మనకు 11,800 వస్తుంది. ఓకే, ఎస్. తర్వాత నెక్స్ట్ సార్, పర్చేస్ మెషినరీ ఫర్ 52,500 ఇంక్లూడింగ్ ఐజిఎస్టీ. నా బీ కేర్ఫుల్, ఇంక్లూడింగ్ ఐజిఎస్టీ అంటే ఈ 52,500లో ఐజిఎస్టీ కూడా ఇంక్లూడ్ అయి ఉంది. ఓకేనా, ఎస్. బై ఐజిఎస్టీ ఎంత పర్సెంటేజ్, 5% బై ఇష్యూయింగ్ ఏ చెక్. సో దీనికి రిలేటెడ్గా ఎంట్రీ అబ్జర్వ్ చేస్తే మెషినరీ అకౌంట్ డెబిట్ 52,500 ఇంటూ 100/105 చేయాల్సి ఉంటుంది నాన్న, విచ్ విల్ బి 50,000. నెక్స్ట్ ఇన్పుట్ జిఎస్టీ 2,500, 2 బ్యాంక్ టోటల్ 52,500 అవుతుంది. గుడ్. నెక్స్ట్, గూడ్స్ కాస్టింగ్ 3,000 బిఫోర్ ట్రేడ్ డిస్కౌంట్. బీ కేర్ఫుల్, దిస్ 3,000 బిఫోర్ ట్రేడ్ డిస్కౌంట్ నాన్న of 10% were returned to Vinod. Such goods were purchased by paying CGST, SGST 9% each. సో మనం గూడ్స్ రిటర్న్ చేస్తున్నాం, నథింగ్ బట్ ఏమవుతాం, మనకు పర్చేస్ రిటర్న్స్ అవుతానన్నా. సో దీనికి సంబంధించిన ఎంట్రీ క్రెడిటార్ అకౌంట్ డెబిట్ టు పర్చేస్ రిటర్న్స్ అండ్ జిఎస్టీని కూడా అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇన్పుట్ సిజిఎస్టీ, ఇన్పుట్ ఎస్జిఎస్టీ. ఓకే, సో దిస్ ఇస్ యువర్ క్వశ్చన్ నెంబర్ 1C. ఓకే, ఎస్. నెక్స్ట్ క్వశ్చన్ 2A. సార్ ఇది రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్ చాప్టర్ నుంచి వచ్చిన క్వశ్చన్ అన్న.
సో ఈ క్వెషన్ ఏంటంటే ప్రీవియస్ ఇయర్‌లో ఎర్రర్స్ జరిగి ఉంటాయి. ఆ ఎర్రర్స్ మనం కరెంట్ ఇయర్‌లో ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. సో దానికి రిలేటెడ్‌గా జనరల్ ఎంట్రీస్ అడిగారు సార్. ఎప్పుడైతే ప్రీవియస్ ఇయర్‌లో ఎర్రర్స్ జరిగి కరెంట్ ఇయర్‌లో ఆ ఎర్రర్స్ మనం ఐడెంటిఫై చేస్తామో అప్పుడు మనం రెక్టిఫికేషన్ ఎంట్రీస్ రాసేటప్పుడు ఇన్‌కమ్ ఆర్ ఎక్స్‌పెన్సెస్ ఉంటే మనం దేనికి అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది సార్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్‌మెంట్ అకౌంట్‌కి అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. అసెట్స్ ఆర్ లయబిలిటీస్ ఉంటేనా సో సేమ్ నేమ్‌ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇన్‌కమ్స్ ఆర్ ఎక్స్‌పెన్స్ ఉంటే ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్‌మెంట్ అకౌంట్‌కి యూజ్ చేయాల్సి ఉంటుంది నాన్న. ఓకే. సో మీరు అబ్జర్వ్ చేస్తే ట్రయల్ బ్యాలెన్స్ ఉందంటే ఇక్కడ 31 మార్చ్ 2025 డిడ్ నాట్ అగ్రీ. సో తను డిఫరెన్సెస్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రాశారు. నెక్స్ట్ ఇయర్లో ఏం చేశారంటే హీ ఎంగేజ్ ఒక అకౌంటెంట్. సో అతను చాలా స్క్రూటినీ చేసిన తర్వాత సో ప్రీవియస్ ఇయర్లో ఏమేమి ఎర్రర్ జరిగాయో ఐడెంటిఫై చేశారంట. ఫస్ట్ వన్ అన్న గూడ్స్ వర్త్ 5,000 వాజ్ డిస్పాచ్ టు ఏ కస్టమర్ బిఫోర్ ద క్లోజ్ ఆఫ్ ద ఇయర్ బట్ నో ఇన్వాయిస్ వాజ్ మేడ్. నాకు గూడ్స్ సేల్ చేసామంట. సో ఎంట్రీ రాద్దాం. ఎంట్రీ ఏమని రాద్దాం మనం మనం కస్టమర్కి చేసామంట అంటే క్రెడిట్ సేల్స్ చేసాం. ఎంట్రీ ఏమని రాస్తాం డెటార్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ అని చెప్పి ఎంట్రీ రాస్తాం నాన్న. సో డెటార్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్ బట్ సేల్ ఇన్కమ్ కాబట్టి ఇన్కమ్ ప్లస్ ఏం రాయాలి ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అని చెప్పి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ సార్ 3,000 డ్యూ టు మిస్టర్ ఎక్స్ వాజ్ వమిటెడ్ టు టేకెన్ టు ద ట్రయల్ బ్యాలెన్స్ అన్న. డ్యూ టు అంటే ఎక్స్ మనకేమవుతాడు క్రెడిటార్ అవుతాడు నాన్న. క్రెడిటార్ ఏ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ అంటే ఇప్పుడు మనం క్రెడిట్ చేయడం మర్చిపోయాడంట. ఇప్పుడు మనం క్రెడిట్ చేద్దాము. సో క్రెడిట్ చేస్తే టు మిస్టర్ ఎక్స్ అకౌంట్. సో సింగిల్ అకౌంట్ ఎర్రర్ జరిగింది. మనం ఏ అకౌంట్ యొక్క హెల్ప్ తీసుకుంటాం నాన్న ఇక్కడ సస్పెన్స్ అకౌంట్ యొక్క హెల్ప్ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ సార్ wages 5,000 paid for erection of machinery were debited to wages account. మనం మెషినరీ కోసం వేజెస్ పే చేసాము. దేనికి యాడ్ చేయాలి మెషినరీకి యాడ్ చేయాలి. బట్ వీడు ఎందులో రాశాడంటే వేజెస్ అకౌంట్లో రాశాడు. నథింగ్ బట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇస్ రికార్డెడ్ యాజ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్. రెక్టిఫికేషన్ ఎంట్రీ ఏమని రాస్తాం మనం క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అకౌంట్ డెబిట్ టు రెవెన్యూ ఎక్స్పెండిచర్ అని చెప్పి ఎంట్రీ రాయాల్సి ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఈ మెషినరీ పైన మనకు ప్రాబ్లంలో చెప్పాడు సార్ 10% డిప్రిసియేషన్ కూడా చార్జ్ చేయమని చెప్పాడు. ఓకే. సో ఫస్ట్ రెక్టిఫికేషన్ ఏంటి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అకౌంట్ డెబిట్ రెవెన్యూ ఎక్స్పెండిచర్ మెషినరీ అకౌంట్ డెబిట్ వేజెస్ ఎక్స్పెన్స్ కాబట్టి ఏ అకౌంట్ యొక్క హెల్ప్ తీసుకోవాలి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ యూస్ చేయాల్సి ఉంటుంది. 5,000 అగైన్ ఈ అసెట్ పైన డిప్రిసియేషన్ చార్జ్ చేయాలి 10%. డిప్రిసియేషన్ అకౌంట్ డెబిట్ మెషినరీ బట్ డిప్రిసియేషన్ ఎక్స్పెన్స్ కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ యూస్ చేయాల్సి ఉంటుంది. మనం నెట్ ఎంట్రీ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మెషినరీ 5,000 డెబిట్ 500 క్రెడిట్ టోటల్ ఎంత 4,500. నెక్స్ట్ టూ ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ క్రెడిట్ ఎంత 5,000 డెబిట్ ఎంత 500 నెట్ ఎంత 4,500. సో రెక్టిఫికేషన్ ఎంట్రీ మెషినరీ అకౌంట్ డెబిట్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ అని చెప్పి రాయాలి. నెక్స్ట్ సార్ ఏ రిటర్న్ నెక్స్ట్ ఫోర్త్ వన్ పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ మిస్టర్ ఆర్ 20,000 వర్ వమిటెడ్ టు రికార్డ్ చేయడమే మర్చిపోయాంట. ఇప్పుడు రికార్డ్ చేసాం ఎంట్రీ ఏమని రాస్తాం మనం పర్చేజెస్ అకౌంట్ డెబిట్ టు ఆర్ అకౌంట్ బట్ పర్చేజ్ ఎక్స్పెన్స్ కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ డెబిట్ టు ఆర్ అకౌంట్ అని చెప్పి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్ సార్ క్యాష్ పేమెంట్ ఆఫ్ 5,000 to Mr. C was posted to credit office account. క్యాష్ పే చేసాం ఎవరికి మిస్టర్ సి ఎంట్రీ ఏమని రాస్తాం నాన్న సి అకౌంట్ పెట్టు క్యాష్. బట్ వీడు ఏం చేశాడంట సిని క్రెడిట్ చేశాడంట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కరెక్ట్ ఎంట్రీ సి అకౌంట్ డెబిట్ టు క్యాష్. బట్ వీడు ఏమంటున్నాడు సార్ సిని ఏం చేశాడంటున్నాడు క్రెడిట్ చేశా అంటున్నాడు నాన్న. బట్ క్యాష్ని కరెక్ట్గానే రాసినట్టు టు క్యాష్ అని. రెక్టిఫికేషన్ ఎంట్రీ ఏమని రాస్తాము నాన్న ఒక డెబిట్ చేయాల్సిన ఐటమ్ని క్రెడిట్ చేశాడు ఇంపాక్ట్ డబల్ అవుతుంది. సో రెక్టిఫికేషన్ ఎంట్రీ సి అకౌంట్ డెబిట్ టు సస్పెన్స్ అకౌంట్ సింగిల్ అకౌంట్లో ఎర్రర్ జరిగింది. సో సస్పెన్స్ అకౌంట్ దగ్గర హెల్ప్ తీసుకోవాలి. సి అకౌంట్ డెబిట్ టు సస్పెన్స్ అకౌంట్ 10,000. ఓకేనా. ఎస్. నెక్స్ట్ పర్చేజెస్ purchase of 15,390 was wrongly posted as 15,930. అంటే పర్చేస్ ఎక్కువ రాసాం సార్ తగ్గించాలి అంటే క్రెడిట్ చేయాల్సి ఉంటుంది. సో రెక్టిఫికేషన్ అంటే మనం ఏమని రాస్తాం సార్ అంటే ఇక్కడ సస్పెన్స్ అకౌంట్ డెబిట్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ అని చెప్పి ఎంట్రీ రాయాల్సి ఉంటుంది నాన్న. ఓకే. సస్పెన్స్ అకౌంట్ డెబిట్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ బికాస్ పర్చేస్ని మనం ఎక్కువ రాసేసి ఉంటాం తగ్గించాలి ఏం చేయాలి పర్చేస్ని క్రెడిట్ చేయాలి. సో టు పర్చేజ్ అని చెప్పి రాస్తాం. పర్చేజ్ ఎక్స్పెన్స్ కాబట్టి మనం దీని ఏ అకౌంట్ రాయాలన్నా ఎక్స్పెన్స్ వస్తే ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అని రాయాలి. మరి సింగిల్ సైడ్ ఎర్రర్ కాబట్టి ఏ అకౌంట్కి హెల్ప్ తీసుకోవాలి మనం సస్పెన్స్ అకౌంట్ యొక్క హెల్ప్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఎస్. నెక్స్ట్
ఇక్కడ మనం గూడ్స్ అప్రూవల్ బేసిస్ మీద పంపించాం నాన్న. సో ఎప్పుడైతే గూడ్స్ అప్రూవల్ బేసిస్ మీద పంపిస్తామో 2 ఎంట్రీస్ రాయాల్సి ఉంటుంది. ఎంట్రీ నెంబర్ 1 క్యాన్సిలేషన్ ఆఫ్ సేల్, ఎంట్రీ నెంబర్ 2 స్టాక్ ని రికార్డ్ చేయాల్సి ఉంటుంది నాన్న. ఓకే, సో ఇక్కడ మనం 16,000 వాల్యూ చేసే గూడ్స్ ని వాడు సేల్ చేశాడంట. అప్రూవల్ బేసిస్ మీద దానిపైన ప్రాఫిట్ మార్జిన్ ఎంత 25% ఆన్ సేల్ అన్నాడు. ఏమన్నాడు? ఆన్ సేల్ అని చెప్పాడు నాన్న. బీ కేర్ఫుల్. సో ఫస్ట్ ఎంట్రీ నాన్న, ఇక్కడ మనం క్యాన్సిలేషన్ ఆఫ్ సేల్ ఎంట్రీ సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెబిట్ టు డెటార్ అకౌంట్. సేల్స్ రిటర్న్ అనేది మనం ట్రేడింగ్ అకౌంట్ ఐటమ్ కాబట్టి ఏ అకౌంట్ కి హెల్ప్ తీసుకోవాలి? ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ కి హెల్ప్ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టాక్ ని రికార్డ్ చేయాలి. స్టాక్ ని రికార్డ్ చేయాలంటే క్లోజింగ్ స్టాక్ అకౌంట్ డెబిట్ టు ట్రేడింగ్ అకౌంట్. ట్రేడింగ్ అకౌంట్ ప్లస్ మనం ఏం రాయాలన్నా ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ అని చెప్పి రాయాల్సి ఉంటుంది. దీస్ ఆర్ ద 2 ఎంట్రీస్ విచ్ వీ హావ్ టు రైట్. సో దీనికి సంబంధించి మనం నెట్ ఎంట్రీ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ డెబిట్ ఎంత 16,000, క్రెడిట్ ఎంత 12,000, నెట్ ఇంపాక్ట్ ఎంత 4,000. సో ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ 4,000 రాయాల్సి ఉంటుంది. సో డెటార్ క్రెడిట్ ఎంత చేసాం 16,000. సో డెటార్ క్రెడిట్ 16,000. ఓకే, క్లోజింగ్ స్టాక్ డెబిట్ ఎంత 12,000. సో క్లోజింగ్ స్టాక్ 12,000 డెబిట్ చేయాలి. సో నెట్ ఎంట్రీ ఇక్కడ క్లోజింగ్ స్టాక్ అకౌంట్ డెబిట్, ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ డెబిట్ టు డెటార్ అకౌంట్ అని చెప్పి రాయాలి. ఓకే, ఎస్. నెక్స్ట్ వన్ సార్, ఏ రిటర్న్ టు క్రెడిటార్ 550 వాస్ ఎంటర్డ్ ఇన్ రిటర్న్స్ ఇన్వర్డ్ బుక్. నా క్రెడిటార్కి రిటర్న్ చేసాం, ఏమవుతా మనకు పర్చేస్ రిటర్న్స్. బట్ వీడు ఎలా రాశాడంట? సేల్స్ రిటర్న్స్ గా రాశారని చెప్తున్నాను నాన్న. ద క్రెడిటార్ అకౌంట్ వాజ్ కరెక్ట్లీ పోస్టెడ్ అంటే క్రెడిటార్ అకౌంట్ కరెక్ట్ గానే రాసామని చెప్తున్నాడు. మీరు రెక్టిఫికేషన్ ఎంట్రీ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ కరెక్ట్ ఎంట్రీ రాయాల్సింది క్రెడిటార్ అకౌంట్ డెబిట్ పర్చేస్ రిటర్న్ అకౌంట్ రాయాలన్నా. పర్చేస్ రిటర్న్ ప్లస్ మనం ఏమి యూస్ చేయాలి? ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అని రాయాల్సి ఉంటుంది. బట్ రాంగ్ ఎంట్రీ ఏమని రాశాడమ్మా వీడు? సేల్స్ రిటర్న్స్ అకౌంట్ లో రాశాడంట. అంటే సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెబిట్. ఓకేనా, దాని తర్వాత ఏమంటున్నాడంటే హవెవర్ క్రెడిటార్ అకౌంట్ వాస్ కరెక్ట్లీ పోస్టెడ్ అంటే క్రెడిటార్ ని కరెక్ట్ గానే రాశాడంట. అంటే క్రెడిటార్ ఏం చేశాడు? డెబిట్ చేశాడు. ఓకే, ఎస్. ఇప్పుడు మీరు రెక్టిఫికేషన్ ఎంట్రీ అబ్జర్వ్ చేస్తున్నా, ఇక్కడ అనవసరంగా సేల్స్ రిటర్న్ డెబిట్ చేసాడు. క్యాన్సిల్ చేయాలి. క్యాన్సిల్ చేయండి ఏం చేయాలి సార్? క్రెడిట్ చేయాలి. సో యాక్చువల్ రాయాల్సింది అక్కడ పర్చేస్ రిటర్న్స్ లో. సో పర్చేస్ రిటర్న్స్ క్రెడిట్ చేయాలి. సో రెక్టిఫికేషన్ ఎంట్రీ సస్పెన్స్ అకౌంట్ డెబిట్ టు ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్. సో సేల్స్ రిటర్న్స్ క్రెడిట్ చేస్తాం ఒకసారి, పర్చేస్ ని క్రెడిట్ చేస్తామన్నా. సో రెండు ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ ఐటమ్ కాబట్టి ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ ఐటమ్స్ కాబట్టి మనం టోటల్ 1100 రూపీస్ క్రెడిట్ చేస్తాము. ఓకే, సో దిస్ ఇస్ యువర్ క్వశ్చన్ నెంబర్ 2A. ఓకేనా, ఎస్ సార్. అండ్ నెక్స్ట్ దీని తర్వాత మనం ఏం చేయాల్సి ఉంటుందంటేనా ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. సో ఆ ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్ బ్యాలెన్స్ ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి? క్యాపిటల్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి. సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ చేయాలి. సస్పెన్స్ అకౌంట్ బ్యాలెన్స్ ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది? అంటే క్యాపిటల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఎస్. నెక్స్ట్ క్వశ్చన్. సో డిప్రిసియేషన్ చాప్టర్ కి సంబంధించింది. ఈ క్వశ్చన్ కట్ కాపీ పేస్ట్ స్టడీ మెటీరియల్ ప్రాక్టికల్ క్వశ్చన్స్ లో నుంచి వచ్చిన క్వశ్చన్ అన్న. ఓకేనా, జస్ట్ అమౌంట్ చేంజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం ఏ ఇయర్లో ఉన్నామంటే 1/4/2024లో ఉన్నాము. మన దగ్గర ఆల్రెడీ మెషినరీస్ ఉన్నాయన్న. ఎంత బ్యాలెన్స్ ఉందంటే 1,42,50,000 మెషినరీ బ్యాలెన్సెస్ అయితే ఉన్నాయన్న. ఓకే సార్, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసి వీళ్ళు ఫైనాన్షియల్ ఇయర్ ఫాలో అవుతున్నారు. డిప్రిసియేషన్ 10% ఏ మెథడ్ ఫాలో అవుతున్నారు అంటే WDV మెథడ్ ఫాలో అవుతున్నారు. ఓకే, సో ఆల్రెడీ మన దగ్గర మెషినరీస్ ఉన్నాయి. ఆ మెషినరీస్ బ్యాలెన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏమంటున్నాడు అంటే 1 September 2024 ఒక న్యూ మెషినరీ పర్చేస్ చేసాము. దాని యొక్క కాస్ట్ ఎంత 21,20,000. దాని మీద మనం ఇన్స్టాలేషన్ చార్జెస్ ఎంత ఇంకర్ అయ్యామంటే 46,900 ఇంకర్ అయ్యాం. మీరు అబ్జర్వ్ చేసే టోటల్ కాస్ట్ ఎంత సార్ అంటే 21,66,900 ఇస్ ద కాస్ట్ ఆఫ్ ద న్యూ మెషినరీ విచ్ ఇస్ పర్చేస్ ఆన్ 1 September 2024. ఓకే, నెక్స్ట్ అదే రోజున మనం ఇన్స్టాలేషన్ చార్జెస్ కూడా ఇంకర్ అయ్యామంట. అదే డేట్ ఆన్ ద సేమ్ డేట్ మెషిన్ 32,80,500 ఇది ఎప్పుడు పర్చేస్ చేసామంటే 1/4/2022 పర్చేస్ చేసాం. మనం ఏ ఇయర్లో ఉన్నాం? ఇక్కడ మనం 1/4/2024లో ఉన్నాం. అంటే ఈ మెషిన్ ఏదైతే 1/4/2022 పర్చేస్ చేసామో ఈ మెషిన్ యొక్క బుక్ వాల్యూ ఈ ప్లాంట్ అండ్ మెషిన్ యొక్క బ్యాలెన్స్ ఇంక్లూడ్ అయి ఉంది నాన్న. ఓకేనా, ఎస్. సో ఈ 1/4/2022 పర్చేస్ చేసిన మెషిన్ నేను సేల్ చేస్తున్నానంట. ఎంతకు సేల్ చేస్తున్నానంట? 5,62,500కి సేల్ చేయడం జరుగుతుంది. ఓకేనా, ఎస్ సార్. అనదర్ మెషినరీ విచ్ హ్యాడ్ ఏ కాస్ట్ ఆఫ్ 32,77,500 on 1/4/2023 having become absolute was scrapped on 1 September 2024 and it realized nothing. You are required to prepare plant and machinery account. నానా ఇక్కడ మన దగ్గర 1/4/2023కి ఇంకొక మెషినరీ దాని యొక్క కాస్ట్ ఎంత అంట 32,77,500. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 1/4/2023కి ఏదైతే మెషినరీ పర్చేస్ చేశానో దీని యొక్క బుక్ వాల్యూ కూడా ఎందులో ఇంక్లూడ్ అయి ఉంది నా 1,42,50,000లో ఇంక్లూడ్ అయి ఉంది. ఓకే, ఎస్ సార్. సో మనం ఏం చేయాలి ఇప్పుడు? ఫస్ట్ ఈ 1,42,50,000లో ఎంత బుక్ వాల్యూ ఆఫ్ అసెట్స్ ఉన్నాయి
క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఏ బుక్ వాల్యూ కంప్యూట్ చేయాలి? 1/4/2022 పర్చేస్ చేసిన అసెట్ యొక్క బుక్ వాల్యూ ఇందులోనే ఉంటుంది. దాన్ని సెపరేట్ చేయాలి. అదేవిధంగా 1/4/2023కి పర్చేస్ చేసిన అసెట్ యొక్క బుక్ వాల్యూ కూడా ఇందులోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది. దాన్ని మనం సెపరేట్ చేయాల్సి ఉంటుంది నాన్న. ఓకేనా? యెస్ సార్. మీరు ఇక్కడ వర్కింగ్స్ అబ్జర్వ్ చేస్తే చాలా సింపుల్ వర్కింగ్స్ అన్న. సో ఫస్ట్ ఏ మెషినరీ అది 32,80,500 కదా. సో ఎన్ని ఇయర్స్ డిప్రిసియేషన్ మీరు అబ్జర్వ్ చేయండి. 1/4/2022 నుంచి 1/4/2024కి ఎన్ని ఇయర్స్ అవుతాయి? 2 ఇయర్స్ అవుతాయి. కాబట్టి మీరు ఇక్కడ ఇంటూ 90% 2 టైమ్స్ వేసేస్తే మనకు 2 ఇయర్స్ డిప్రిసియేషన్ మైనస్ అయిపోతుంది. అప్పుడు మనకు బుక్ వాల్యూ ఎంత వస్తుంది సార్? 26,57,205 బుక్ వాల్యూ వస్తుంది. ఇది ఏ డేట్ ఉన్న బుక్ వాల్యూ 1/4/2024. ఓకే, నేను కరెంట్ ఇయర్లో సేల్ చేస్తున్నాను. ఎప్పుడు సేల్ చేస్తున్నానమ్మా? ఫస్ట్ సెప్టెంబర్ 24కి సేల్ చేస్తున్నాను. అంటే ఎన్ని మంత్స్ యూస్ చేసుకుని ఉంటాను? 5 మంత్స్. 5 మంత్స్ మనం ఏం చార్జ్ చేయాలి? డిప్రిసియేషన్ అనేది చార్జ్ చేయాల్సి ఉంటుంది. సో 5 మంత్స్ డిప్రిసియేషన్ ఇది WDV మెథడ్ కాబట్టి బుక్ వాల్యూ మీద అప్లై చేయాలి సార్. సో దట్ 26,57,205 10% 5 మంత్స్ డిప్రిసియేషన్ అమౌంట్ వస్తుంది. ఓకే, ఈ డిప్రిసియేషన్ అమౌంట్ మైనస్ చేస్తే నాకు బుక్ వాల్యూ వస్తుంది. బుక్ వాల్యూ నుంచి సేల్ ప్రొసీజ్ మైనస్ చేస్తే డైరెక్ట్గా నాకు ఏమొచ్చింది? లాస్ ఆన్ డిస్పోజల్ ఆఫ్ అసెట్ అనేది వచ్చింది. ఇదే విధంగా మెషినరీ 2ను కూడా మనం కంప్యూట్ చేయాలి. మెషినరీ 2 ఎప్పుడు పర్చేస్ చేసాం? 1/4/2023కి పర్చేస్ చేసాము. అంటే 1/4/2023 నుంచి 1/4/2024కి ఎన్ని ఇయర్స్ సార్? 1 ఇయర్. సో దట్ 1 ఇయర్ డిప్రిసియేషన్ మైనస్ చేయాలి. అందుకోసం 90% 1 టైం మల్టిప్లై చేస్తే నాకు ఎంత వచ్చిందమ్మా? బుక్ వాల్యూ 29,47,750 వచ్చింది. సో నెక్స్ట్ కరెంట్ ఇయర్లో డిప్రిసియేషన్ మైనస్ చేయాలి. బుక్ వాల్యూ పైన చేస్తున్నా మనకి ఎంత వచ్చింది? డిప్రిసియేషన్ అమౌంట్ 1,22,906 వచ్చింది. ఓకే, వాట్ ఈస్ ద బుక్ వాల్యూ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ స్క్రాప్? 28,26,844. దీన్ని స్క్రాప్ చేశాను. నథింగ్ హ్యాస్ రియలైజ్. టోటల్ లాస్ ఎంత? 28,26,844 ఈజ్ లాస్ ఆన్ స్క్రాప్. ఓకేనా? ఎస్ సార్. అండ్ నెక్స్ట్ మీరు ప్రెజెంటేషన్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ రాసాం నాన్న. కరెంట్ ఇయర్లో పర్చేస్ చేసాం, దాని యొక్క కాస్ట్ రాయడం జరిగింది. అదేవిధంగా ఏ అసెట్స్ అయితే సేల్ చేస్తున్నామో ఆ అసెట్స్ మీద డిప్రిసియేషన్, కరెంట్ ఇయర్ డిప్రిసియేషన్, మెషిన్ 1 కరెంట్ ఇయర్ డిప్రిసియేషన్, మెషిన్ 2 కరెంట్ ఇయర్ డిప్రిసియేషన్. అదేవిధంగా ఒక అసెట్ని నేను డిస్పోజల్ చేశానమ్మా. ఎంతగా ఆప్షన్ చేశానంటే 5,60,500కి చేయడం జరిగింది. లాస్ వచ్చిందమ్మా. మెషిన్ 1 పైన లాస్ ఎంత వచ్చింది నాకు అంటే 19,83,988. మెషిన్ 2 మీద 28,26,844. సో దిస్ ఇస్ మై టోటల్ లాస్. ఆ లాస్ని కూడా రాయాల్సి ఉంటుంది. ఇక్కడతో నేను సేల్ చేస్తున్న మెషినరీ గురించి డిస్కషన్ ఓవర్. నౌ వాట్ ఎవర్ ద బ్యాలెన్స్ మెషినరీ ఉందో వాటి మీద డిప్రిసియేషన్ ఇయర్ ఎండింగ్ చార్జ్ చేయాలి. సో బ్యాలెన్స్ మెషినరీస్ ఏమున్నాయి? కరెంట్ ఇయర్లో ఒక న్యూ మెషినరీ పర్చేస్ చేశానమ్మా, దాని మీద డిప్రిసియేషన్ చార్జ్ చేయాల్సి ఉంటుంది. 7 మంత్స్ డిప్రిసియేషన్. అదేవిధంగా రిమైనింగ్ ఎంత ఉందంటే టోటల్ మెషినరీస్ ఎంత బుక్ వాల్యూ? 1,42,50. ఇందులో నుంచి మెషిన్ 1 యొక్క బుక్ వాల్యూ, మెషిన్ 2 యొక్క బుక్ వాల్యూ మైనస్ చేస్తే బ్యాలెన్స్ అమౌంట్ ఎంతైతే ఉందో దానిపైన 10% డిప్రిసియేషన్. సో 8,64,305 అవుతుంది. సో దిస్ ఇస్ మై డిప్రిసియేషన్. నేను ఇక్కడ డిప్రిసియేషన్ కూడా రాసేసానమ్మా. ఓకే, సో బ్యాలెన్స్ అమౌంట్ ఎంత అవుతుంది సార్? నాకు 98,19,288 బ్యాలెన్స్ C/D అవుతుంది. సో దిస్ ఇస్ యువర్ క్వశ్చన్ నెంబర్ 2B. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3A. ఎన్పిఓ చాప్టర్ నుంచి వచ్చిన క్వశ్చన్ అన్న. సో ఈ క్వశ్చన్ దేనికి సంబంధించింది అంటే జనరల్గా రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ ప్రిపేర్ చేసి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం. బట్ రివర్స్ ఇచ్చారమ్మా. ఇక్కడ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఇచ్చాడు. మనం ఏం ప్రిపేర్ చేయాలి? రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో నేను డైరెక్ట్గా ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ స్టార్ట్ చేస్తున్నానమ్మా. ఫస్ట్ అడ్జస్ట్మెంట్ సబ్స్క్రిప్షన్స్కి సంబంధించిన అడ్జస్ట్మెంట్. మీరు సబ్స్క్రిప్షన్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మనకు ఈజీగా అయిపోతుంది. సో నాకు ఓపెనింగ్ బ్యాలెన్స్, అవుట్ స్టాండింగ్ ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్, అడ్వాన్స్ ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్. నాకు ఇక్కడ 1,80,000 ఏదైతే ఉందో ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అకౌంట్ ఇచ్చాడు. బ్యాలెన్స్ అమౌంట్ నేను ఎక్కడ రాయాల్సి ఉంటుంది? రిసిప్ట్స్ అండ్ పేమెంట్ అకౌంట్ రాయాల్సి ఉంటుందమ్మా. సో దిస్ ఈస్ యువర్ అడ్జస్ట్మెంట్. 1,80,000 ప్లస్ 18 ప్లస్ 10,800 మైనస్ 14,000 మైనస్ 6,480. నాకు ఎంత అవుతుంది? సబ్స్క్రిప్షన్ 1,72,80 అవుతుంది. ఓకేనా? ఎస్. దాని తర్వాత నెక్స్ట్ సాలరీస్కి సంబంధించిన అడ్జస్ట్మెంట్ ఇచ్చాడమ్మా. సో జనరల్గా క్లోజింగ్ ప్లస్ చేస్తాం, ఓపెనింగ్ మైనస్ చేస్తాం. ఇక్కడ ఏం చేయాలి? క్లోజింగ్ని మైనస్ చేయాలి, ఓపెనింగ్ని ఏం చేయాలమ్మా? యాడ్ చేయాల్సి ఉంటుంది. సో సాలరీస్ పేమెంట్ సైడ్ ఉంటుంది, అబ్జర్వ్ చేయండి అమ్మా. 10,800 మైనస్ 9,600 ఏం చేసాం మనం? యాడ్ చేయడం జరిగింది. దాని తర్వాత ప్రీపెయిడ్ ఎలక్ట్రిసిటీ. జనరల్గా క్లోజింగ్ ఏం చేస్తాం సార్? మైనస్ చేస్తాం. ఇప్పుడు ఏం చేయాలన్నా? క్లోజింగ్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ప్రీపెయిడ్ ఎలక్ట్రిసిటీ 1,480 యాడ్ చేసాము. ఓకే, సో ఇది అడ్జస్ట్మెంట్స్. అండ్ దీంతో పాటుగా మన దగ్గర ఒక గ్రౌండ్ ఉందంట, స్పోర్ట్స్ గ్రౌండ్. దాని యొక్క అమౌంట్ ఎంత? 2,40,000. ఇది మనకి ఎక్కడ యూజ్ అవుతుంది సార్ అంటే టు ప్రిపేర్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయడం కోసం ఇది మనకి చాలా బాగా యూజ్ అవుతుంది అన్న. సో బ్యాలెన్స్ షీట్లో అసెట్స్ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా మన దగ్గర ఇక్కడ 1/4/2024కి ఒక స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ ఉంది. దాని యొక్క ఓపెనింగ్ అమౌంట్ ఎంత? 62,400. ఆ డిప్రిసియేషన్ చార్జ్ చేసిన తర్వాత ఎంత అమౌంట్ అయ్యిందంటారన్నా? 64,800 అయింది. సింపుల్గా మీరు మెషినరీ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ అకౌంట్ ఓపెన్ చేస్తే ఓపెనింగ్ అమౌంట్ ఏమో 62,400, క్లోజింగ్ అమౌంట్ ఏమో 64,800
800 దీనిపైన డిప్రిసియేషన్ మనం చార్జ్ చేసామంట. ఎంత చార్జ్ చేసాము? 7,200 డిప్రిసియేషన్ చార్జ్ చేసాము. బ్యాలెన్స్ అమౌంట్ కరెంట్ ఇయర్‌లో పర్చేస్ చేసిన అమౌంట్ అవుతుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కరెంట్ ఇయర్‌లో ఎంత ఎక్విప్‌మెంట్ పర్చేస్ చేశారంటే 9,600 పర్చేస్ చేయడం జరిగింది నాన్న. ఓకేనా? యెస్ సార్. తర్వాత నెక్స్ట్ ఆడిట్ ఫీకి సంబంధించింది 4,800 ఫర్ ద ఇయర్ 23-24 వాస్ పెయిడ్ డ్యూరింగ్ ద కరెంట్ ఇయర్. అంటే ప్రీవియస్ ఇయర్‌ది కరెంట్ ఇయర్‌లో పే చేసాం. అంటే యాక్చువల్‌గా ఎంత పే చేసినట్టునా 4,800 పే చేసినట్టు ఏదైతే మనకి ఇక్కడ ఆడిట్ ఫీ ఇవ్వడం జరిగిందో ఇది కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్. ఆడిట్ ఫీ ఏదైతే ఉందో కరెంట్ ఇయర్ అవుట్ స్టాండింగ్ అవుతుంది. బ్యాలెన్స్ షీట్‌లో లయబిలిటీస్ రాయాల్సి ఉంటుంది నాన్న. ఓకే. సో అదే అమౌంట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఆడిట్ ఫీ 4,800 రాసేసారు. ఓకే. యెస్ సార్. తర్వాత నెక్స్ట్ ఇంకేమున్నాయి మనకు? సో వీళ్ళ దగ్గర ఒక లోన్ ఉందంట. లోన్ ఎప్పుడు తీసుకున్నారు? 1/4/2024. ఓకే. లోన్ అమౌంట్ గురించి ఎంత మాట్లాడుతున్నారు సార్? 48,000. అదే విధంగా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాష్ ఎంత ఉంది? 33,360 ఉంది నాన్న. ఓకే. యెస్. సో దీస్ ఆర్ ఆల్ ద అడ్జస్ట్‌మెంట్ అండ్ రిమైనింగ్ వాట్ ఎవర్ ద అడ్జస్ట్‌మెంట్ లేని అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈస్ కట్ కాపీ పేస్ట్ రాసాం సార్. అప్ కీపింగ్ ఆఫ్ గ్రౌండ్ సేమ్ రాసాం. సాలరీ అడ్జస్ట్‌మెంట్ ఉంది. అడ్జస్ట్ చేసాం. బుక్స్ మ్యాగజైన్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎక్స్‌పెండిచర్ అంటే అవుట్‌ఫ్లో, ఇన్‌కమ్ అంటే రిసిప్ట్స్ అని రాయాల్సి ఉంటుంది. ఓకే. యాన్యువల్ డిన్నర్‌లో ఎక్స్‌పెన్సెస్ ఏమో మనము అవుట్‌ఫ్లోలో రాస్తాం నాన్న. కాంట్రిబ్యూషన్స్ ఏమో ఇన్‌ఫ్లోలో రాస్తాం నాన్న. ఓకే. అదే విధంగా ఆడిట్ ఫీ అవుట్ స్టాండింగ్ ఇది. ఎలక్ట్రిసిటీ చార్జెస్‌కి సంబంధించిన ఆల్రెడీ అడ్జస్ట్‌మెంట్ ఉందనుకుంటా. యెస్. అడ్జస్ట్‌మెంట్ కంప్లీట్ చేసేసాము. తర్వాత మనకు ఇంట్రెస్ట్ అండ్ బ్యాంక్ చార్జెస్ అవుట్‌ఫ్లో అవుతుంది. డిప్రిసియేషన్ రాయనున్నా దిస్ ఈస్ ఎ నాన్ క్యాష్ ఎక్స్‌పెండిచర్. సర్ప్లస్ ఏదైతే ఉందో మనం క్యాపిటల్ ఫండ్‌కి యాడ్ చేస్తాము. సబ్స్క్రిప్షన్ అడ్జస్ట్‌మెంట్ కంప్లీట్ చేసాం. ఎంట్రన్స్ ఫీ ఇన్‌ఫ్లోలో రాస్తాం నాన్న మనం. అదే విధంగా రిసిప్ట్స్ ఇన్‌ఫ్లో, ఎక్స్‌పెన్స్ అవుట్‌ఫ్లోలో రాయాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఇన్‌ఫ్లోలో రాయాల్సి ఉంటుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇన్వెస్ట్‌మెంట్స్ ఉన్నాయంట. ఇన్వెస్ట్‌మెంట్స్ ఉంటేనే మనకి ఇంట్రెస్ట్ వస్తది. ఈ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాలెన్స్ షీట్‌లో అసెట్ సైడ్ కూడా రాయాలి. ఓకే. సో దిస్ ఈస్ యువర్ క్వెషన్ నాన్న. సో చాలా సింపుల్ క్వెషన్, స్ట్రెయిట్ ఫార్వర్డ్ క్వెషన్ ఇచ్చేసాడమ్మా. సో ఎక్కువ అడ్జస్ట్‌మెంట్స్ కూడా ఏమీ లేవు. సో మీరు ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తే మనకి ఏమొస్తది సార్? క్యాపిటల్ ఫండ్ వస్తది. ఈ క్యాపిటల్ ఫండ్ తీసుకెళ్ళి మనం ఎక్కడ రాస్తాం సార్? బ్యాలెన్స్ షీట్‌లో రాస్తాం. దీనికి సర్ప్లస్ యాడ్ చేస్తాం. మనకు కరెంట్ ఇయర్ టోటల్ క్యాపిటల్ ఫండ్ అమౌంట్ తెలుస్తది. ప్రీపెయిడ్ సబ్స్క్రిప్షన్స్, అవుట్ స్టాండింగ్ సాలరీ, అవుట్ స్టాండింగ్ ఆడిట్ ఫీ, బ్యాంక్ లోన్, సబ్స్క్రిప్షన్ అవుట్ స్టాండింగ్, స్పోర్ట్స్ గ్రౌండ్, స్పోర్ట్స్ ఎక్విప్‌మెంట్, ఇన్వెస్ట్‌మెంట్స్, క్యాష్ ఇన్ హ్యాండ్, ప్రీపెయిడ్ ఎలక్ట్రిసిటీ. ఓకే. సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ క్వెషన్ నంబర్ 3A. ఓకేనా? యెస్. నెక్స్ట్ క్వెషన్. క్వెషన్ నంబర్ 3B. సార్ పార్ట్నర్‌షిప్‌కి సంబంధించిన క్వెషన్ నాన్న. ఇది దేనికి సంబంధించిందంటే అడ్మిషన్ ఆఫ్ ఎ పార్ట్నర్‌కి సంబంధించింది. ఈ క్వెషన్‌లో మీకు గుడ్ విల్ కాలిక్యులేషన్ ఒక్కటేనా చేయాల్సింది. రిమైనింగ్ మొత్తం ప్లెయిన్ వెనిలా క్వెషన్. చాలా సింపుల్ క్వెషన్ ఇచ్చాడమ్మా. అడ్జస్ట్‌మెంట్స్ ఏమీ లేవు. రీవాల్యుయేషన్ అకౌంట్ ఒకటి ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. అందులో కూడా చాలా మినిమమ్ అడ్జస్ట్‌మెంట్స్ ఇచ్చాడు. గుడ్ విల్ కంప్యూట్ చేయాలి. గుడ్ విల్ కంప్యూట్ చేసిన తర్వాత అడ్మిట్ అయ్యే పార్ట్నర్ గెయిన్ అవుతాడు కాబట్టి గెయిన్ అయిన పార్ట్నర్ సాక్రిఫైసింగ్ పార్ట్నర్స్‌కి గుడ్ విల్‌లో షేర్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అంతకు మించి ఈ ప్రాబ్లమ్‌లో ఇంకేమీ లేదు. సో గుడ్ విల్ యొక్క కాలిక్యులేషన్ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ క్వెషన్‌లో డైరెక్ట్‌గా స్ట్రెయిట్ ఫార్వర్డ్ గుడ్ విల్ యొక్క కాలిక్యులేషన్ మీరు అబ్జర్వ్ చేస్తే యావరేజ్ ప్రాఫిట్స్ మనం కంప్యూట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనము 40,000 మైనస్ 80,000 ఇక్కడ మీరు ప్రాబ్లమ్‌లో అబ్జర్వ్ చేయండి. మనకి ఇక్కడ ఇచ్చాడు నాన్న. సో 40,000 ప్రాఫిట్ వచ్చింది. బట్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అబ్నార్మల్ ఐటమ్స్ అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. సో లాస్ ఇది. సో వాలంటరీ కాంట్రిబ్యూషన్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ప్రాఫిట్ ఇది. ప్రాఫిట్‌లో 50,000 ప్రాఫిట్ ఆన్ సేల్ ఉంది. దీన్ని మనం మైనస్ చేయాల్సి ఉంటుంది. సేమ్ ప్రెజెంటేషన్ ఇక్కడ చేసాము. డివైడెడ్ బై 3 చేస్తే మనకి యావరేజ్ ప్రాఫిట్స్ తెలుస్తాయి. ఈ యావరేజ్ ప్రాఫిట్స్ నంబర్ ఆఫ్ ఇయర్స్‌తో మల్టిప్లై చేస్తే నాకు గుడ్ విల్ అమౌంట్ కాలిక్యులేట్ చేసాం నాన్న. అండ్ నెక్స్ట్ అన్న మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఓల్డ్ రేషియో మైనస్ న్యూ రేషియో చేస్తే ఎవరు గెయిన్ అయ్యారు సార్? న్యూగా అడ్మిట్ అయ్యే పార్ట్నర్ గెయిన్ అయ్యానన్న వీళ్ళిద్దరు సాక్రిఫైస్ అయ్యారు. గెయిన్ అయిన పార్ట్నర్ సాక్రిఫైస్ చేసిన పార్ట్నర్స్‌కి ఏమి ఇవ్వాలి? గుడ్ విల్‌లో షేర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ గుడ్ విల్ అమౌంట్ ఇక్కడ మనం కంప్యూట్ చేసాం. 1,40,000 ఇంటూ 5/20, 1,40,000 ఇంటూ 3/20 గుడ్ విల్ అమౌంట్ కంప్యూట్ చేసాం. ఓకే. యెస్. తర్వాత నెక్స్ట్ ఏమన్నా అంటే రీవాల్యుయేషన్ అకౌంట్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుందన్న. తను ఎంత క్యాపిటల్ తీసుకొస్తున్నాడు సార్? 2 లాక్స్ క్యాపిటల్ తీసుకొస్తున్నాడు. న్యూ పిఎస్ఆర్ అమౌంట్ కూడా వీడు ఇచ్చేసాడు నాన్న. ఓకే. గుడ్. నెక్స్ట్ ఇక్కడ ఫిక్స్డ్ అసెట్ రివాల్యూ చేస్తున్నాం. ఫిక్స్డ్ అసెట్ ఎంతకి రివాల్యూ చేసాం? 8 లాక్స్‌కి రివాల్యూ చేసామంట. బట్ మనకి ఇక్కడ ఫిక్స్డ్ అసెట్ యొక్క అమౌంట్ ఎంత ఉందన్న ఇక్కడ 6 లాక్స్ అప్వర్డ్ రివాల్యుయేషన్. ప్రాఫిట్ ఏ సార్ రాయాలి సార్ మనం? క్రెడిట్ సార్ రాయాలి రీవాల్యుయేషన్ అకౌంట్‌లో. ఇన్వెస్ట్‌మెంట్స్ నిల్ అన్నాడమ్మా. లాస్. సో లాస్ ఏ సార్ రాసాం సార్? డెబిట్ సార్ రాసాం. మనం 1 లాక్ లాస్ అవుతది. ఓకే. తర్వాత నెక్స్ట్ ఏముందన్న ఇక్కడ మనకు ఇన్వెంటరీ 2,96,000 ఉంది. 2,96,000 ఇక్కడేమో 3,25,000 లాస్ ఆన్ రివాల్యుయేషన్ ఆఫ్ ఇన్వెంటరీ. సో సేమ్ ఇక్కడ ప్రెజెంటేషన్ చేసాం. ఫిక్స్డ్ అసెట్ ఒకటి, ఇన్వెస్ట్‌మెంట్స్ ఒకటి. ఇక్కడనన ఇన్వెంటరీ ఇది. ఓకే. దీని తర్వాత మనకు ప్రాబ్లమ్‌లో ఏమన్నాడంటే
ట్రేడ్ రిసీవబుల్స్ ఆఫ్ 5000 కన్సిడర్ యాజ్ ఇర్రికవరబుల్, నథింగ్ బట్ బ్యాడ్ డెట్స్ అవుతాయి. రిమైనింగ్ అమౌంట్ పైన 5% ప్రొవిజన్ క్రియేట్ చేయమన్నాడు. సో బ్యాడ్ డెట్స్ సంబంధించిన బ్యాడ్ డెట్స్ అమౌంట్ 5000 ప్రొవిజన్ క్రియేట్ చేసేసాం మనం. ఏదైతే బ్యాలెన్స్ వచ్చిందో ఓల్డ్ పార్ట్నర్స్ కి ఓల్డ్ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేసేసాం. నెక్స్ట్ వీ హావ్ టు ప్రిపేర్ పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్. సో ఫస్ట్ టు ప్రిపేర్ క్యాపిటల్ అకౌంట్ ఓపెనింగ్ బ్యాలెన్సెస్ రాయండి. తర్వాత మోహన్ 2 lakhs క్యాపిటల్ తీసుకొచ్చారు, అది రాయండి అమ్మా. గుడ్ విలో షేర్ ఉంది కదా, ఇద్దరికి గుడ్ విలో షేర్ ఇచ్చేసేయండి. ఇక్కడ క్యాపిటల్ కాదన్నా, ఇక్కడ ఇది క్యాష్ అవుతుంది. ఓకే, సో గుడ్ విల్ 35,000 21,000. తర్వాత రీవాల్యుయేషన్ ప్రాఫిట్ పనిచేస్తాం నాన్న. సో విత్ దిస్ మనకేం తెలుస్తాయంటే బ్యాలెన్స్ క్యాపిటల్స్ తెలుస్తాయి, క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాపిటల్స్ తెలుస్తాయి. విత్ దిస్ మనం ఏం ప్రిపేర్ చేస్తామన్నా, బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తామన్నా. రీవాల్యూ అమౌంట్తో మనకి ఇక్కడ బ్యాడ్ డెట్స్ 1,20,000 కాదు, 5,000 బ్యాడ్ డెట్స్, 6,000 ప్రొవిజన్, టోటల్ 1,14,000 అవుతుంది. లోన్స్ అండ్ అడ్వాన్స్, బ్యాంక్ బ్యాలెన్స్ అమౌంట్. సో దిస్ ఇస్ యువర్ బ్యాలెన్స్ షీట్. ఓకే, సో ఈ విధంగా మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 4A అన్న, ఇది రిటైర్మెంట్ ఆఫ్ ఏ పార్ట్నర్కి సంబంధించిన క్వశ్చన్. వెరీ సింపుల్ క్వశ్చన్ అన్న, రిటైర్మెంట్ ఆఫ్ ఏ పార్ట్నర్. సో ఇక్కడ కూడా ప్రపోర్షనేట్ క్యాపిటల్ మెథడ్ అని ఒకటి ఉంటుంది అన్న. ఆ ప్రపోర్షనేట్ క్యాపిటల్ మెథడ్ ప్రకారం వీళ్ళు క్యాపిటల్స్ మెయింటైన్ చేయాలంటాడు. నథింగ్ బట్ ఈ ప్రపోర్షనేట్ క్యాపిటల్ ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాపిటల్ తెలుస్తుంది. ఈ క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాపిటల్ డైరెక్ట్గా క్యాపిటల్ అకౌంట్లో క్రెడిట్ సైడ్ రాస్తే, సారీ డెబిట్ సైడ్ రాస్తే క్లోజింగ్ బ్యాలెన్స్ మనకి బ్యాలెన్సింగ్ అమౌంట్ ఎక్సెస్గా ఉంటే విత్డ్రా చేసుకోమంటాము, మనకు లేదా ఇన్ షార్ట్ అమౌంట్ ఉంటే తీసుకున్నామని చెప్పి చెప్తాం మనం. సో అంతే, అంతకు మించి ఏమీ లేదు ఈ ప్రాబ్లంలో. 4A క్వశ్చన్ రిటైర్మెంట్ ఆఫ్ ఏ పార్ట్నర్కి సంబంధించింది. ఎప్పుడైతే రిటైర్మెంట్ ఆఫ్ ఏ పార్ట్నర్ జరుగుతుందో రిటైర్ అవుతున్న పార్ట్నర్ యొక్క షేరు ఎగ్జిస్టింగ్ పార్ట్నర్స్ ఆర్ కంటిన్యూయింగ్ పార్ట్నర్స్ గెయిన్ అవుతారు. కాబట్టి రిటైర్ అవుతున్న పార్ట్నర్కి గుడ్ విలో షేర్ ఇవ్వాలి. ఒకవేళ JLP ఏమైనా ఉంటే ఆ JLP అమౌంట్ కూడా ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఎస్ సార్. సో ఇక్కడ మనకు ఓల్డ్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఎంత 3:2:1 అన్నారు సార్. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ఏ అనేవాడు రిటైర్ అవుతున్నాడంట పార్ట్నర్షిప్ ఫర్మ్లో నుంచి. ఓకే, గుడ్ విల్ ఆఫ్ ద ఫర్మ్ వాడే గుడ్ విల్ కూడా క్యాలిక్యులేట్ చేసి ఇచ్చేసాడమ్మా. సో అండ్ ఏస్ షేర్ ఆఫ్ గుడ్ విల్ ఈస్ అడ్జస్టెడ్ B and C ప్రాఫిట్ ఈక్వల్లీ ఇన్ ఫ్యూచర్. వీళ్ళు ప్రాఫిట్ షేరింగ్ రేషియో ఈక్వల్గా ఉంది నాన్న. ఓకే, నెక్స్ట్ వీళ్ళు ఇక్కడ బిల్డింగ్ అప్రిషియేట్ ప్రాఫిట్ అవుతుంది, ప్లాంట్ అండ్ మెషినరీ డిప్రిషియేట్ లాస్ అవుతుంది, ఇన్వెంటరీ డిప్రిషియేట్ లాస్ అవుతుంది నాన్న. సో నెక్స్ట్ ట్రేడ్ రిసీవబుల్స్ 95% ఆఫ్ ద బ్యాలెన్స్ షీట్ ఫిగర్స్ అండ్ ద బ్యాలెన్స్ షీట్ ప్రొవైడ్ ఫర్ డౌట్ఫుల్ అంటే ప్రొవిజన్ క్రియేట్ చేయాలి, ఇది మనకు లాస్ అవుతుంది, రీవాల్యుయేషన్ ఒక డెబిట్ సైడ్ రాస్తాం. క్రెడిటార్స్ రిటర్న్ బ్యాక్ ప్రాఫిట్ అవుతుంది, రీవాల్యుయేషన్ అకౌంట్ క్రెడిట్ సైడ్ రాస్తాం. JLP అమౌంట్ ఏదైతే ఉందో ఈ అమౌంట్ని మనం రీవాల్యుయేషన్ అకౌంట్లో రాసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్లో కూడా రాసుకోవచ్చు అన్న. నేనైతే రీవాల్యుయేషన్ అకౌంట్లో రాసుకున్నాను. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ క్వశ్చన్లో రీవాల్యుయేషన్ అకౌంట్ ఒకటి ప్రిపేర్ చేస్తే బిల్డింగ్ అప్రిషియేట్ అయింది, క్రెడిటార్స్ ద్వారా మనకు ప్రాఫిట్ వచ్చింది, JLP 96,000 JLP అమౌంట్ అవుతుందమ్మా. అండ్ నెక్స్ట్ ప్లాంట్ అండ్ మెషినరీ లాస్, ఇన్వెస్ట్మెంట్ లాస్, ప్రొవిజన్ లాస్, బ్యాలెన్స్ అమౌంట్ ఆల్ ఓల్డ్ పార్ట్నర్స్ ఓల్డ్ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు. ఓకే సార్. తర్వాత నెక్స్ట్ ఏం ప్రిపేర్ చేయాలి మనం, పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. ఓకే సార్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్ క్యాపిటల్ ఆఫ్ ద రీకాన్స్టిట్యూటెడ్ ఫర్మ్ షెల్ బి సేమ్ బిఫోర్ ద రిటైర్మెంట్ ఆఫ్ ఏ రిటైర్ అవ్వకముందు ఎంతైతే క్యాపిటల్ ఉందో టోటల్ అదే క్యాపిటల్ B and C కూడా కంటిన్యూ చేద్దామని అనుకున్నారు. అలాంటప్పుడు అమ్మ రిటైర్ అవ్వకముందు ఎంత ఉందంట, 9,60,000 ఉంది. దీని వీళ్ళ ప్రాఫిట్ షేరింగ్ రేషియో డివైడెడ్ బై 2 చేసుకుంటే 4,80,000 ఈచ్ పార్ట్నర్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. నథింగ్ బట్ B and C క్లోజింగ్ క్యాపిటల్ 4,80,000 ఉంటుంది అన్న. ఓకే, సో అదే మనం ఇక్కడ రాసాము 4,80,000 క్లోజింగ్ క్యాపిటల్ ఒకటి. అండ్ నెక్స్ట్ గుడ్ విలో షేర్ ఇవ్వాలమ్మా. గుడ్ విలో షేర్ ఇవ్వాలంటే మనం ఓల్డ్ రేషియో మీద న్యూ రేషియో చేయాలి. BC గెయిన్ అవుతున్నారమ్మా. ఎవరు సాక్రిఫైస్ చేస్తున్నారు సార్ అంటే ఏ సాక్రిఫైస్ చేస్తున్నారు. సో BC షేర్ ఇవ్వాల్సి ఉంటుంది. B 48,000, C 96,000. వీళ్ళిద్దరూ ఎవరికి ఇవ్వాల్సి ఉంటుంది నాన్న, ఏకి ఇవ్వాల్సి ఉంటుంది. ఎప్పుడు B ఇవ్వాలి కాబట్టి B క్యాపిటల్ తగ్గిస్తాం, C ఇవ్వాలి కాబట్టి C క్యాపిటల్ నుంచి తగ్గిస్తాం నాన్న. సో ఎవరికి ఇవ్వాలి, 1,44,000 ఏకి ఇవ్వాలి కాబట్టి ఏ క్యాపిటల్కి యాడ్ చేస్తాము. అంటే 1,44,000 క్రెడిట్ సైడ్, ఇది డెబిట్ సైడ్, ఇది డెబిట్ సైడ్ రాస్తాము. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ రీవాల్యుయేషన్ అకౌంట్ డిస్ట్రిబ్యూట్ చేసేసాం. తర్వాత గుడ్ విల్ షేర్ ఏకి ఎంత ఇవ్వాలి, 48,000 B ఇవ్వాలి, 96,000 C ఇవ్వాలి. అదేవిధంగా BC క్యాపిటల్ని తగ్గించాలి కాబట్టి డెబిట్ సైడ్ రాయడం జరిగింది నాన్న. ఏ సైడ్ రాయడం జరిగింది సార్ అంటే డెబిట్ సైడ్ రాయడం జరిగింది. తర్వాత మనం ఎవరు రిటైర్ అవుతున్నారు సార్, ఏ అనేవాడు రిటైర్ అవుతున్నాడు కాబట్టి ఫస్ట్ రిటైర్ అవుతున్న పార్ట్నర్ యొక్క అకౌంట్ని బ్యాలెన్స్ చేయాలి. అతనికి మనం 75% పే చేస్తున్నాము. బ్యాలెన్స్ ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలంటే లోన్కి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుందన్న, 1,68,000. అండ్ అదేవిధంగా వీళ్ళు క్లోజింగ్ క్యాపిటల్ మెయింటైన్ చేయాలనుకున్నారు కాబట్టి 4,80,000 రాసేస్తే మనకు బ్యాలెన్సింగ్ అమౌంట్ తెలుస్తుంది. B ఎంత తీసుకురావాలి, 1,70,000
1,76,000 సి ఎంత తీసుకురావాలి 4 lakhs తీసుకొని రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ క్యాపిటల్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ బ్యాంక్ 1,60,000 అమ్మ. జేఎల్పీ ద్వారా 96 వచ్చింది. బి 1,76,000 సి 4 lakhs తీసుకొచ్చాడు. మనం 5,04,000 ఏకి ఇచ్చేసాం. బ్యాలెన్స్ అమౌంట్ 3,28,000. ఓకే, సో దిస్ ఇస్ యువర్ క్వశ్చన్ 4A. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ సార్ 4B. సార్ ఫైనల్ అకౌంట్స్కి సంబంధించిన క్వశ్చన్. ఇది కూడా మీకు ఈ క్వశ్చన్ ఆల్రెడీ మీ స్టడీ మెటీరియల్లో ఉన్న క్వశ్చన్ ఏనన్నా. ఈ క్వశ్చన్ పేపర్ మొత్తం నేను మీరు ఏ క్వశ్చన్ చెక్ చేసుకున్నా కూడా మీకు క్వశ్చన్స్ అన్నీ మీ స్టడీ మెటీరియల్ నుంచి వచ్చాయి. ఓకే సార్, నేను ఇక్కడ డైరెక్ట్గా నేను అడ్జస్ట్మెంట్తో స్టార్ట్ చేస్తానమ్మా. ఇక్కడ డ్యూరింగ్ ద ఇయర్ రాదే డిస్ట్రిబ్యూటెడ్ ఫ్రీ శాంపుల్స్. ఫ్రీ శాంపుల్ డిస్ట్రిబ్యూట్ చేసిన ఏమన్నా రాసాం, అడ్వర్టైజ్మెంట్ అకౌంట్ పెట్టి పర్చేజెస్. సో పర్చేస్ నుంచి మైనస్ చేస్తాం, అడ్వర్టైజ్మెంట్కి యాడ్ చేస్తాము. సో ఓకే, దట్ ఈస్ యువర్ ఫస్ట్ అడ్జస్ట్మెంట్. నెక్స్ట్ ఇక్కడ మనకు ఫైర్ ఇంకర్ అయిందంట. ఎంత గూడ్స్ డిస్ట్రాయ్ అయినంట 6,000 అమౌంట్ వాల్యూ ఉన్న గూడ్స్ డిస్ట్రాయ్ అయ్యాయి. సో ఎప్పుడైతే డిస్ట్రాయ్ అవుతానన్నా ట్రేడింగ్ అకౌంట్లో స్టాక్ తగ్గించాలి కాబట్టి ట్రేడింగ్ అకౌంట్ క్రెడిట్ సైడ్ బై లాస్ బై ఫైర్ అని రాస్తాం 6,000. తర్వాత మనకి ఇన్సూరెన్స్ కంపెనీ ఎంత ఇస్తుందంట 4,500. ఎవరే నాకు ఎంత కాస్ట్ స్టాక్ 6,000, ఎంత ఇస్తుంది ఇన్సూరెన్స్ కంపెనీ 4,500, లాస్ ఎంత 1,500. ఈ 1,500 ఏం చేయాలమ్మా, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ డెబిట్ సైడ్గా రాయాల్సి ఉంటుంది. తర్వాత ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ క్రియేట్ చేయాలమ్మా. సో మనం ఫస్ట్ ట్రేడ్ రిసీవబుల్స్ చూద్దాం ఎంత ఉన్నాయో మనకి ఇక్కడ. ఇక్కడ మనకు ట్రేడ్ రిసీవబుల్స్ అమౌంట్ ఎంత ఉందంటేనా, ట్రేడ్ రిసీవబుల్స్ అమౌంట్ ఎంత ఉంది మనకి ఇక్కడ 4,80,000. సో ఈ 4,80,000 మీద వీడు ఎంత పర్సెంట్ క్రియేట్ చేయమన్నా మనకి ప్రాబ్లంలో 5% క్రియేట్ చేయమన్నాడు. అంటే ఎంత వస్తుంది మనకు 24,000 వస్తుంది. ఆల్రెడీ మన దగ్గర ప్రొవిజన్ ఎంత ఉంది సార్, మన దగ్గర ప్రొవిజన్ 12,800 ఉంది. ఇప్పుడు 24,000 నుంచి 12,800 మనం మైనస్ చేసేస్తే మనకు 11,200 ఏదైతే ఉందో వీ హ్యావ్ టు క్రియేట్ ప్రొవిజన్ అన్న. ఓకేనా, ఆ తర్వాత ఇప్పుడు ఈ 4,80,000లో నుంచి మనం టోటల్ ప్రొవిజన్ ఎంత మెయింటైన్ చేస్తున్నాము, 24,000 మెయింటైన్ చేస్తున్నాం. అంటే 4,80,000 మైనస్ 24,000 టోటల్ ప్రొవిజన్ మెయింటైన్ చేస్తే ఈ 4,56,000 మీద ఎంత పర్సెంట్ ప్రొవిజన్ క్రియేట్ చేయాలమ్మా, ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్ 2.5% క్రియేట్ చేయాలి. అప్పుడు ఎంత వస్తుందమ్మా మనకు 11,400 వస్తుంది. బట్ ఆల్రెడీ మన దగ్గర ఎంత ఉంది నాన్న ఇక్కడ 5,500 ఉంది. 5,500 మైనస్ చేస్తే 5,900 మనం ఏం క్రియేట్ చేయాలి, ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ ఆన్ డెటార్స్ అయిపోయింది. నెక్స్ట్ 15%, 10% డిప్రిషియేషన్ అప్లై చేయాల్సి ఉంటుంది. ప్లాంట్ అండ్ మెషినరీ పైన 15%, ఫర్నిచర్ పైన 10%. ఇది కొంచెం డిఫరెంట్ పాయింట్ అమ్మా. సో ఈ పాయింట్ కూడా ఆల్రెడీ మనకు ఉంది. బ్యాంక్ ఇక్కడ క్లోజింగ్ స్టాక్ వాడు ఇచ్చి ఉన్నాడు. మనం బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ని బేస్ చేసుకుని క్లోజింగ్ స్టాక్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఎక్కడ ఇచ్చాడంటే ప్రాబ్లంలో ఇక్కడ 3,20,000 ఇచ్చాడమ్మా. ఇది ఎంతకి ఈక్వల్ అవుతుంది అంటే 64%కి ఈక్వల్ అవుతుంది. సరే ఎలా చెప్పారు సార్ 64,000కి ఈక్వల్ అంటే, మనకి ఇక్కడ 100% వాల్యూ ఉన్న స్టాక్ తీసుకెళ్తే వాడు ఎంత మాత్రమే కన్సిడర్ చేస్తాడంటే 80% మాత్రమే కన్సిడర్ చేస్తాడు. బట్ ఈ 80%లో ఎంత మాత్రమే మనం విత్డ్రా చేయొచ్చు అంట, 80% మాత్రమే విత్డ్రా చేయొచ్చు. మీరు అబ్జర్వ్ చేయండి, 100 × 80% × 80% చేస్తే ఎంత వస్తుంది సార్ మనకు 64% వస్తుంది. ఓకే, సో ఈ బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఏదైతే ఉందో 64%కి ఈక్వల్ అవుతుంది. 100కి ఎంత అంటే 5 lakhs అవుతుంది. సో ఈ విధంగా మనం క్లోజింగ్ స్టాక్ అమౌంట్ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సింపుల్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు నాన్న, మీకు ఎక్కడెక్కడైతే అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయో ఆ అడ్జస్ట్మెంట్స్ అన్ని నేను రాసేసాను ఇక్కడ. సో అడ్జస్ట్మెంట్స్ అన్ని రాసేసాను. సో దట్ మనకు గ్రాస్ ప్రాఫిట్ ఎంత వచ్చింది 5,64,110. ఈ గ్రాస్ ప్రాఫిట్ ఇక్కడ కంటిన్యూ చేశానమ్మా. అడ్వర్టైజ్మెంట్ అడ్జస్ట్మెంట్ కంప్లీట్ చేశాను. 11,200 ఏదైతే ఉందో ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ అవుతుంది మనకు. అండ్ నెక్స్ట్ అదేవిధంగా ప్రొవిజన్ ఫర్ డిస్కౌంట్ 5,900 అవుతుంది. సో డిప్రిసియేషన్ కూడా నేను కంప్లీట్ చేయడం జరిగింది మేడం. అదేవిధంగా లాస్ ఎంత 1,500 లాస్. సో ఈ విధంగా రిమైనింగ్ అడ్జస్ట్మెంట్స్ మొత్తం సేమ్ నాన్న, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. రిమైనింగ్ అడ్జస్ట్ మొత్తం ట్రేడింగ్ అకౌంట్ ఏ విధంగా ప్రిపేర్ చేయడం జరిగింది, అదేవిధంగా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఏ విధంగా ప్రిపేర్ చేశాం. అండ్ నెక్స్ట్ బ్యాలెన్స్ షీట్. ఈ బ్యాలెన్స్ షీట్ ప్రెజెంటేషన్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ బ్యాలెన్స్ షీట్ ప్రెజెంటేషన్ మీరు ఒకటి మర్చిపోతారు, 4,500 ఇన్సూరెన్స్ క్లైమ్ యాక్చువల్గా రాలేదు, వస్తుంది. అందుకోసం 4,500 ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో అపార్ట్ దట్ రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ సింపుల్ సార్. ఓకే, సో దిస్ ఇస్ యువర్ క్వశ్చన్ నెంబర్ 4B. నెక్స్ట్ క్వశ్చన్ సార్ 5A. 5Aలో 2 పార్ట్స్ ఉన్నాయి. ఒకటేమో బీఆర్ఎస్ నుంచి వచ్చిందమ్మా, ఇంకోటేమో బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ చాప్టర్ నుంచి వచ్చింది. సరే సార్, ఫస్ట్ బీఆర్ఎస్ నుంచి వచ్చిన క్వశ్చన్ క్విక్గా కంప్లీట్ చేసాం. మనం ఇక్కడ బ్యాంక్ స్టేట్మెంట్ ఇచ్చాడు. బ్యాంక్ స్టేట్మెంట్ అంటే ఏ బుక్ అవుతుంది మనకు, పాస్బుక్. ఏ బ్యాలెన్స్ ఇచ్చాడు, డెబిట్ బ్యాలెన్స్ అంటే పాస్బుక్ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ ఇచ్చాడు.
అంటే మనకు ప్రాబ్లమ్ ఓవర్ డ్రాఫ్ట్, ఎప్పుడైతే ఓవర్ డ్రాఫ్ట్ ఉంటుందో లాస్ట్‌లో వచ్చిన ఆన్సర్ ఏం చేయాలమ్మా? రివర్స్ చేయాల్సి ఉంటుంది. సో, నా టార్గెట్ బుక్ ఏమవుతుందమ్మా ఇక్కడ? క్యాష్ బుక్ ఈజ్ అవర్ టార్గెట్ బుక్ అవుతుంది. చెక్ ఇష్యూ చేసాం ఫస్ట్ ఎవరు తెలుస్తది? మనకు. మనం ఏ బుక్ ప్రిపేర్ చేసాం? క్యాష్ బుక్. క్యాష్ బుక్ బ్యాలెన్స్ తగ్గుతుంది కాబట్టి ఏం చేయాలమ్మా? జనరల్‌గా మైనస్, బట్ ఓవర్ డ్రాఫ్ట్ కాబట్టి ప్లస్ చేయాల్సి ఉంటుంది. సో, నెక్స్ట్ చెక్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ద కస్టమర్ నుంచి వచ్చానన్నా దాన్ని మనం డిపాజిట్ చేసాం. డిపాజిట్ చేసి మనం కాబట్టి ఫస్ట్ మనకు తెలుస్తది మనం ఏ బుక్ ప్రిపేర్ చేసాం? క్యాష్ బుక్. క్యాష్ బుక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఆన్సర్ ప్లస్, బట్ ఓవర్ డ్రాఫ్ట్ కాబట్టి ఏం చేయాలమ్మా? మైనస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ ట్రాన్సాక్షన్ డైరెక్ట్లీ కలెక్టెడ్ ఇంట్రెస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఫర్మ్. ఇంట్రెస్ట్ కలెక్ట్ చేసింది ఎవరు కలెక్ట్ చేశారు? బ్యాంకర్ ఏ బుక్ లో రాస్తారు? పాస్బుక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుంది, క్యాష్ బుక్ లో ఇంక్రీజ్ అవ్వదు, అంటే క్యాష్ బుక్ బ్యాలెన్స్ మైనస్ చేయాలి, బట్ ఓవర్ డ్రాఫ్ట్ కాబట్టి ఏం చేయాలమ్మా? యాడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ బ్యాంక్ కాలం, క్రెడిట్ సైడ్ ఆఫ్ బ్యాంక్ కాలం ఓవర్ క్యాష్, అంటే బ్యాంక్ కాలం క్రెడిట్ సైడ్ ఆఫ్ బ్యాంక్ కాలం, అంటే క్యాష్ బుక్ లో పేమెంట్ సైడ్ ఎక్కువ రాసేసాం, అంటే బ్యాలెన్స్ ఏమైందమ్మా? తగ్గింది. సో తగ్గింది కాబట్టి మైనస్ చేయాలి, ఓవర్ డ్రాఫ్ట్ కాబట్టి ఏం చేయాలమ్మా? యాడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ డైరెక్ట్ డిపాజిట్ బై కస్టమర్. సో డైరెక్ట్ డిపాజిట్ చేస్తే ఎవరు తెలుస్తుంది? ఫస్ట్ పాస్బుక్ బ్యాలెన్స్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. సో దట్ యాడ్ చేయాలి. పాస్బుక్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అవుతుందమ్మా, బట్ క్యాష్ బుక్ లో ఇంక్రీజ్ అవ్వదు కదా. సో క్యాష్ బుక్ జనరల్ గా మైనస్ చేయాలి, బట్ ఓవర్ డ్రాఫ్ట్ కాబట్టి ఏం చేయాలమ్మా? ప్లస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సార్ ఇక్కడ మనకు ఏ చెక్ ఆఫ్ 2000 డిపాజిటెడ్ ఎర్లియర్ డిజానర్ చేస్తే ఫస్ట్ ఎవరు తెలుస్తుంది? బ్యాంకర్ ఎప్పుడు ప్రిపేర్ చేశారమ్మా? పాస్బుక్ బ్యాలెన్స్ ఏమవుతుంది? తగ్గుతుంది. తగ్గితే మన బుక్ లో తగ్గిందా? తగ్గలేదు, అంటే క్యాష్ బుక్ లో ఎక్కువ ఉంటుంది. యాడ్, బట్ ఓవర్ డ్రాఫ్ట్ కాబట్టి మైనస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం బ్యాంకర్ కి పే చేయమని చెప్పి, బ్యాంకర్ పే చేస్తాడు. బ్యాంకర్ ఏ బుక్ ప్రిపేర్ చేస్తారు సార్? పాస్బుక్ బ్యాలెన్స్ ఏమవుతుందమ్మా? తగ్గుతుంది కాబట్టి క్యాష్ బుక్ లో తగ్గుండదు, అంటే క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఎక్కువ ఉంటుంది. యాడ్ చేయాలి, బట్ ఓవర్ డ్రాఫ్ట్ కాబట్టి ఏం చేయాలమ్మా? మైనస్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ రాంగ్ క్రెడిటెడ్ బై బ్యాంక్ రాంగ్ క్రెడిట్ చేసింది, అంటే పాస్బుక్ బ్యాలెన్స్ ఏమైంది? ఎక్కువైంది. క్యాష్ బుక్ ఎక్కువ లేదు, అంటే క్యాష్ బుక్ లో తక్కువ ఉంటుంది. మైనస్, బట్ ఓవర్ డ్రాఫ్ట్ కాబట్టి యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు నాన్న. సో దిస్ ఇస్ యువర్ ఆన్సర్. ఓకే, ఎస్. నెక్స్ట్ సార్. అండ్ ఇంకొక ట్రాన్సాక్షన్ ఉంది నాన్న, 9th ట్రాన్సాక్షన్. ద క్యాషియర్ హ్యాస్ రాంగ్లీ రికార్డెడ్ బ్యాంక్ పేమెంట్ 12,500 as 21,500. అన్న క్యాషియర్ రాంగ్ గా రాసేసారు, అంటే బ్యాంక్ పేమెంట్, అంటే పేమెంట్ సైడ్ ఎక్కువ రాసారు, అంటే బ్యాలెన్స్ ఏమైందమ్మా? తగ్గింది. ఆన్సర్ ఏంటి? మైనస్, బట్ ఓవర్ ఆఫ్ కాబట్టి ఏం చేయాలమ్మా? దీన్ని మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. దట్స్ ఇట్. నెక్స్ట్ క్వశ్చన్ అన్న ఇది అకామిడేషన్ ఆఫ్ బిల్ కి సంబంధించిన క్వశ్చన్ అమ్మా. ఇందులో 2 పార్టీస్ ఉంటారు. టీ అనే పార్టీ ఒకరు, జే అనే పార్టీ ఒకరు ఉంటారు. ఎవరి బుక్స్ లో ఎంట్రీస్ అడిగారు సార్ అంటే టీ బుక్స్ లో ఎంట్రీస్ అడిగాడమ్మా. ఫస్ట్ టీ బిల్ డ్రా చేస్తాడు, జే మీద ఎంట్రీ రాస్తామన్నా. ఎంట్రీ ఏమని రాస్తామంటే బిల్స్ రిసీవల్ అకౌంట్ డెబిట్ టు జే అకౌంట్ అని చెప్పి రాస్తాం. తర్వాత టీ డిస్కౌంట్ చేసుకున్నాడమ్మా. ఎంట్రీ ఏమని రాస్తాం? బ్యాంక్ అకౌంట్ డెబిట్ డిస్కౌంట్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవల్ అని చెప్పి రాస్తామన్నా. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఎంట్రీ బిల్స్ రిసీవబుల్ టు టే బ్యాంక్ డిస్కౌంట్ టు బిల్స్ రిసీవబుల్. తర్వాత షేర్ సెండ్ చేస్తామమ్మా. సెండింగ్ ద షేర్ సంబంధించి జే అకౌంట్ డెబిట్ టు బ్యాంక్ టు డిస్కౌంట్ అని రాస్తాం. తర్వాత డ్యూ డేట్ వస్తుంది. బిల్ డ్యూ డేట్ నా జే దగ్గర డబ్బులు ఉండవు, అప్పుడు ఎవరు టీ దగ్గర డబ్బులు ఉండవమ్మా. అప్పుడు జే టీ మీద బిల్ డ్రా చేస్తాడు, అప్పుడు టీ దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు కాబట్టి టీకి ఏమవుతుందమ్మా? బిల్స్ పేయబుల్ ఎంట్రీ జే అకౌంట్ డెబిట్ టు బిల్స్ పేయబుల్ అకౌంట్ అని చెప్పి రాస్తామన్న. ఆ తర్వాత ఓల్డ్ బిల్ని హానర్ చేస్తారు. ఓల్డ్ బిల్ని హానర్ చేసిన తర్వాత నేను ఇక్కడ 2 వర్కింగ్ నోట్స్ ప్రిపేర్ చేశానమ్మా. ఇదేమో బిల్ 1కి సంబంధించిన వర్కింగ్ నోట్, ఇదేమో బిల్ 2కి సంబంధించిన వర్కింగ్ నోట్ నాన్న. సో బిల్ 2 టోటల్ ఎంత డ్రా చేశారు సార్ అంటే వీళ్ళు 2,52,000కి డ్రా చేశారమ్మా. అందులో క్యాష్ 2,48,660, డిస్కౌంట్ ఎంత? 11,330. ఇందులో టీ యొక్క షేర్ ఎలా కంప్యూట్ చేస్తాం? ఓల్డ్ షేర్ ప్లస్ ఏదైతే క్యాష్ పంపిస్తున్నాం అది. ఓల్డ్ షేర్ 1,20,000, క్యాష్ పంపిస్తున్నాం 4,40,000, టోటల్ 1,60,440 అవుతుంది. డిస్కౌంట్ అమౌంట్ 7,560 అవుతుందన్న. సో దీన్ని నేను ఆల్రెడీ మ్యారథాన్ క్లాస్లో కూడా ఏ విధంగా ఈ టేబుల్ ప్రిపేర్ చేయాలో ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే, సో ఫస్ట్ బిల్ని యాక్సెప్ట్ చేశాడు వీడు, బిల్స్ పేబుల్ అవుతుంది. తర్వాత షేర్ రిసీవ్ చేసుకున్నాడు, బ్యాంక్ డిస్కౌంట్ టు జే. నెక్స్ట్ ఈ బిల్ డ్యూ డేట్ వస్తుందమ్మా. సెకండ్ బిల్ డ్యూ డేట్ వీటి దగ్గర డబ్బులు ఉండవు, అప్పుడు డిజైన్ ఆఫ్ బిల్కి ఎంట్రీ రాయాల్సి ఉంటుంది. బిల్స్ పేబుల్ అకౌంట్ డెబిట్ టు జే అకౌంట్. ఎంత లాస్ సార్ ఎంత అమౌంట్ ఇవ్వాలంటే సెకండ్ బిల్లో ఎంతైతే షేర్ ఉందో, సెకండ్ బిల్లో షేర్ ఎంతనన్నా 1,60,000. సో 1,60,000 ఇస్ ద అమౌంట్ పేబుల్ టు జేనన్నా. సో 1,68,000 మనం డెబిట్ చేస్తాం. టు బ్యాంక్ 50% పే చేస్తున్నాం, రిమైనింగ్ డెఫిషియన్సీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే, ఎస్. ఒకసారి ఎంట్రీ చెక్ చేసుకోండి. నెక్స్ట్ సార్, ఇక్కడ ఇన్కంప్లీట్ రికార్డ్స్కి సంబంధించిన క్వశ్చన్, వెరీ సింపుల్ క్వశ్చన్ అన్న. టోటల్ పర్చేస్, టోటల్ సేల్స్ కంప్యూట్ చేయమన్నాడు. టోటల్ పర్చేస్ అంటే క్యాష్ పర్చేస్ వస్తాయి, క్రెడిట్ పర్చేస్ వస్తాయి. క్రెడిట్ పర్చేస్ ఎలా కంప్యూట్ చేస్తాం సార్? బై ప్రిపేరింగ్ క్రెడిటార్ అకౌంట్. టోటల్ సేల్స్ అంటే క్యాష్ సేల్స్ వస్తాయి, క్రెడిట్ సేల్స్ వస్తాయి. క్రెడిట్ సేల్స్ ఎలా కంప్యూట్ చేస్తామన్నా? బై ప్రిపేరింగ్ డెటార్స్ అకౌంట్. సో అదే చేసాం నాన్న ఇక్కడ.
ఫస్ట్ ఇక్కడ క్రెడిటార్ అకౌంట్ ప్రిపేర్ చేసాం. క్రెడిటార్ అకౌంట్ ప్రిపేర్ చేసి పర్చేస్ అమౌంట్ కంప్యూట్ చేసాం మనం. సో టోటల్ పర్చేస్ ఈజ్ ఈక్వల్స్ టు క్యాష్ పర్చేస్ ప్లస్ క్రెడిట్ పర్చేస్ ఎంత అవుతుంది మనకు 3,20,000. తర్వాత సన్రీ డేటార్స్ అకౌంట్ ప్రిపేర్ చేశాను. టోటల్ సేల్స్ కంప్యూట్ చేశానమ్మా. క్రెడిట్ సేల్స్ ఇప్పుడు టోటల్ సేల్స్ క్యాష్ సేల్స్ ప్లస్ క్రెడిట్ సేల్స్ చేస్తే మనకు టోటల్ సేల్స్ ఎంత వచ్చిందమ్మా మనకు 6,64,100. చాలా సింపుల్ క్వశ్చన్ అన్న. నెక్స్ట్ ఇది మనకు కంపెనీ అకౌంట్స్ నుంచి యూనిట్ 1 నుంచి క్వశ్చన్ అన్న. ఇది మనకి ఈ క్వశ్చన్ ఆల్రెడీ మన స్టడీ మెటీరియల్‌లో కూడా ఉంది. సో ఇక్కడ అమౌంట్ మార్చి ఇచ్చాడమ్మా రామ్ శ్యామ్ అనుకుంటా అక్కడ. సో ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్. సో ఇక్కడ ఈ క్వశ్చన్‌లో ఇక్కడ ఎక్స్ అనేవాడు 1000 షేర్స్ హోల్డ్ చేస్తున్నాడు. అతను అలాట్మెంట్ మనీ కాల్ మనీ పే చేయలేదు. అదేవిధంగా ఇంకొక పర్సన్ వై అనేవాడు ఉన్నాడమ్మా. తను 2000 షేర్స్ హోల్డ్ చేస్తున్నాడు. తను కాల్ మనీ మాత్రమే పే చేయలేదు. ఈ 3000 షేర్స్ ఫర్ఫీట్ చేసాం. ఫస్ట్ వీ హావ్ టు రైట్ ఫర్ ఫ్యూచర్ ఎంట్రీ. సో ఫస్ట్ ఫర్ ఫ్యూచర్ ఎంట్రీ మీరు అబ్జర్వ్ చేస్తే ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్. ఓకే. సో ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్ 3000 షేర్స్ 10 రూపీస్ అమౌంట్ ఎంత 30,000. సెక్యూరిటీస్ ప్రీమియం ఎవరు మాత్రమే పే చేయలేదంటే ఎవరైతే 1000 షేర్స్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు మాత్రమే పే చేయలేదు. సో 1000 షేర్స్ ఇంటూ 2 రూపీస్. 2 ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అమ్మా. అలాట్మెంట్ మనీ ఎవరు పే చేయలేదమ్మా, ఒకరు మాత్రమే పే చేయలేదు. ఎవరైతే 1000 షేర్స్ హోల్డ్ చేస్తున్నారో 1000 ఇంటూ 5. ఫైనల్ కాల్ మనీ ఇద్దరు పే చేయలేదు కాబట్టి 3000 ఇంటూ 4 రాస్తాం నేను. తర్వాత మనకు అమౌంట్ ఏమవుతుందంటే ఫర్ ఫ్యూచర్కి 1000 షేర్స్ మీద 3 రూపీస్ పే చేశాడు. 2000 షేర్స్ మీద 6 రూపీస్ పే చేశాడు. మనకు 15,000 షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఆ తర్వాత ఈ 3000 2,500 షేర్స్ మనం ఏం చేస్తున్నామంటే రీఇష్యూ చేస్తున్నాం నాన్న. డిస్కౌంట్కి రీఇష్యూ చేస్తున్నాం. 2 రూపీస్ లాస్ అవుతుంది. ఈ 2 రూపీస్ లాస్ ఎక్కడి నుంచి అడ్జస్ట్ చేస్తామంటే షేర్ ఫర్ ఫ్యూచర్ నుంచి అడ్జస్ట్ చేస్తాం. ఎంట్రీ బ్యాంక్ అకౌంట్ డెబిట్ షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ అకౌంట్. ఓకే. ఆ తర్వాత ఈ 2000 షేర్స్ వరకు మనం ఏం చేయాలి సార్ అంటే ఏదైతే అమౌంట్ షేర్ ఫర్ ఫ్యూచర్లో బ్యాలెన్స్ ఉందో దాన్ని మనం ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి, క్యాపిటల్ రిజర్వ్కి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. సో క్యాపిటల్ రిజర్వ్కి ఎంత ట్రాన్స్ఫర్ చేస్తాం సార్ 7,000 అని ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఎలా ట్రాన్స్ఫర్ చేస్తాం సార్ 7,000. మీరు ఒకసారి రఫ్గా అకౌంట్ ప్రిపేర్ చేసుకున్న పర్లేదు, మీకు ఆల్రెడీ మీ దగ్గర వేరే వర్కింగ్ నోట్ ఉన్న పర్లేదమ్మా. మీరు ఒకసారి అప్డేట్ చేస్తే టోటల్ షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్లో మన దగ్గర ఎంత అమౌంట్ వచ్చింది సార్ 15,000 వచ్చింది. ఇందులో నుంచి మనం ఎంత వాడేసాం సార్ షేర్ ఫర్ ఫ్యూచర్కి 15,000 1 సెకండ్. ఎస్. సో ఎంత వాడేసాం నాన్న మనం 5,000 వాడేసాం. ఓకే వెరీ గుడ్. తర్వాత నాన్న ఒక 500 షేర్స్ మనము సో మీరు ఇక్కడ అకౌంట్ ఓపెన్ చేసుకుంటేనన్నా ఈ అకౌంట్లో మీరు అబ్జర్వ్ చేయండి. సో ఫస్ట్ 15,000 ఏమో మన దగ్గర టోటల్ షేర్ ఫర్ ఫ్యూచర్ బ్యాలెన్స్ 15,000 వచ్చింది. అందులో నుంచి 5,000 ఏమో మనం దేనికి వాడేసాం నాన్న రీఇష్యూకి వాడేసాము. ఇంకా మన దగ్గర 500 షేర్స్ ఉన్నాయి. అతను మనకు అప్లికేషన్ మనీ 3 రూపీస్, అలాట్మెంట్ మనీలో సెక్యూరిటీస్ ప్రీమియం మైనస్ చేస్తే 3 రూపీస్, టోటల్ ఎంత 6 రూపీస్. సో 500 ఇంటూ 6 ఎంత అవుతుందన్నా 3,000 అవుతుంది. సో టోటల్ 15,000 నుంచి 8,000 రూపీస్ మనం వాడేస్తే ఇంక ఎంత బ్యాలెన్స్ మిగిలింది సార్ 7,000. ఈ 7,000 ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి మనం క్యాపిటల్ రిజర్వ్కి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. ఎస్ అదే ఇక్కడ చేయడం జరిగింది నాన్న. ఓకే. ఎస్ అదేవిధంగా వాడు బ్యాలెన్స్ షీట్ ఎక్స్ట్రాక్ట్ అడిగాడు. బ్యాలెన్స్ షీట్ ఎక్స్ట్రాక్ట్ ప్రిపేర్ చేసేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్కి సంబంధించిన క్వశ్చన్. వెరీ సింపుల్ క్వశ్చన్ సార్. ఈ క్వశ్చన్ కూడా మనకు స్టడీ మెటీరియల్లో ఉన్న క్వశ్చన్సే. ఓకే. ఇక్కడ మనకు ప్రిఫరెన్స్ షేర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్ట్లీ పెయిడ్ ఉంటారు. ఫస్ట్ వాళ్ళని ఫుల్లీ పెయిడ్ చేయాల్సి ఉంటుంది. సో 30 రూపీస్ కాల్ ఫర్ చేయాలి. ఈ 30 రూపీస్ కాల్ ఫర్ చేసేటప్పుడు ఇందులో 4,000 షేర్స్ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు పే చేయలేదంట. అంటే ఈ 1,00,000లో 96,000కి సంబంధించి మాత్రం మనకు ప్రిఫరెన్స్ షేర్స్ అమౌంట్ ఫైనల్ కాల్ మనీ వస్తుంది. ఫస్ట్ ఫైనల్ కాల్ డ్యూ ఎంట్రీ రాసాం మనం. డ్యూ ఎంట్రీ ఏమన్నా రాసాం ప్రిఫరెన్స్ షేర్స్ ఫైనల్ కాల్ అకౌంట్ డెబిట్ ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్. తర్వాత రిసిప్ట్ ఎంట్రీ రాయాల్సి ఉంటుంది. బ్యాంక్ అకౌంట్ డెబిట్ కాల్స్ ఇన్ ఏరియాస్ అకౌంట్ డెబిట్ టు ప్రిఫరెన్స్ షేర్ ఫైనల్ కాల్ అకౌంట్. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఎంట్రీ ఏమన్నా రాసాం ప్రిఫరెన్స్ షేర్ ఫైనల్ కాల్ టు ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్, బ్యాంక్ అకౌంట్ డెబిట్ కాల్స్ ఇన్ ఏరియాస్ అకౌంట్ డెబిట్ టు 9% ప్రిఫరెన్స్ షేర్స్. ఆ తర్వాత ఈ కాల్స్ ఇన్ అరియర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని మనం ఫర్ఫీట్ చేసేస్తాం. మనం ఫర్ఫీట్ చేసే ఫర్ ఫ్యూచర్కి అంటే ఏమన్నా రాసాం షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ టు ఫైనల్ కాల్ టు షేర్ ఫర్ ఫ్యూచర్. సో ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ సో కాల్స్ ఇన్ ఏరియాస్ టు షేర్ ఫర్ ఫ్యూచర్ అకౌంట్ అని చెప్పి ఫర్ఫీట్ చేస్తాం. ఆ తర్వాత ప్రాబ్లంలో ఏమంటున్నారు సార్ అంటే ఈ రిడమ్షన్ కోసం వీళ్ళు ఒక ఫ్రెష్ ఇష్యూ చేస్తున్నారంట. ఎన్ని షేర్స్ ఫ్రెష్ ఇష్యూ చేస్తున్నారంటే 10 lakhs ఈక్విటీ షేర్స్ ఫ్రెష్ ఇష్యూ చేస్తున్నారు. ఫేస్ వాల్యూ 10 అమ్మా. బట్ ఇష్యూ ప్రైస్ ఎంత 11 రూపీస్. 2 అప్లికేషన్ ద్వారా 4 అలాట్మెంట్ అంట. బ్యాలెన్స్ ఏమో 1 జూన్లో అంట. మనం అప్లికేషన్ అలాట్మెంట్ వరకు ఎంట్రీస్ వస్తే సరిపోతుంది. అప్లికేషన్ ఏంటి అప్లికేషన్ అకౌంట్ డెబిట్ బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ అప్లికేషన్ ఫస్ట్ ఎంట్రీ. తర్వాత ఈక్విటీ షేర్ అప్లికేషన్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ సెకండ్ ఎంట్రీ. తర్వాత అలాట్మెంట్ డ్యూ ఎంట్రీ రాసాం మర్చిపోతుంది. అలాట్మెంట్ ప్రీమియం ఉంది నాన్న. ఈక్విటీ షేర్ అలాట్మెంట్ అకౌంట్ డెబిట్ టు ఈక్విటీ షేర్ క్యాపిటల్ టు సెక్యూరిటీస్ ప్రీమియం. సో ఎంట్రీ రాస్తాం. తర్వాత నన్ను అలాట్మెంట్ మనీ రిసీవ్ చేసుకున్నాం. బ్యాంక్ అకౌంట్ డెబిట్ ఈక్విటీ షేర్ అలాట్మెంట్. తర్వాత మనం అలాట్మెంట్ తర్వాత ఏం చేసాం రిడీమ్ చేయాలి. రిడమ్షన్కి ఫస్ట్ డ్యూ ఎంట్రీ రాసాం. డ్యూ ఎంట్రీ ఏమని రాసాం ప్రిఫరెన్స్ షేర్ క్యాపిటల్ అకౌంట్ డెబిట్ ప్రీమియం రిడమ్షన్ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ అకౌంట్ డెబిట్ టు ప్రిఫరెన్స్ షేర్ హోల్డర్ అకౌంట్. సో
ఏంటి రాసేస్తాం సార్. ఓకే. తర్వాత పేమెంట్ చేస్తాం. ప్రిఫరెన్స్ షేర్స్ అకౌంట్ డెబిట్ టు బ్యాంక్. తర్వాత ఈ ప్రీమియం రిడెంప్షన్ ఏదైతే 4,80,000 ఉందో దీన్ని మనం అడ్జస్ట్ చేయాలి. దేని నుంచి అడ్జస్ట్ చేస్తామన్నా జనరల్ రిజర్వ్ నుంచి అడ్జస్ట్ చేస్తాం. ఓకే. సో రిజర్వ్స్ని వాడేసేసి రైట్ ఆఫ్ చేసేస్తామన్నా జనరల్ రిజర్వ్ అకౌంట్ డెబిట్ టు ప్రీమియం అండ్ రిడెంప్షన్. తర్వాత సార్ షేర్ ఫర్ఫీచర్ ఏదైతే బ్యాలెన్స్ ఉందో ఫర్ఫిట్ చేసాం కదా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయండి. ఇది ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలి? క్యాపిటల్ రిజర్వ్కి ట్రాన్స్ఫర్ చేయాలి. సో 2,80,000ని మనం క్యాపిటల్ రిజర్వ్కి ట్రాన్స్ఫర్ చేసేసాం. తర్వాత మనం సిఆర్ఆర్ క్రియేట్ చేయాల్సి ఉంటుందమ్మా. ఇక్కడ టోటల్ 96 lakhs మనకి ఏమవుతుందంటే టోటల్ రిడీమబుల్ వాల్యూ ఆఫ్ ప్రిఫరెన్స్ షేర్స్ అమ్మా. అందులో నుంచి మనకు 20 lakhs అప్లికేషన్ మనీ, 30 lakhs అలాట్మెంట్ మనీ పోతే బ్యాలెన్స్ 46 lakhsకి మనం సిఆర్ఆర్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో దట్స్ ఇట్ విత్ దిస్. ఇంకొక క్వశ్చన్ ఉంది 6B ఏదైతే క్వశ్చన్ ఉందో ఇది మీకు డైరెక్ట్గా క్వశ్చన్ థియరీ క్వశ్చన్ అమ్మా. విత్ దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ ద ఎంటైర్ పేపర్ రివ్యూ ఆఫ్ యువర్ పేపర్ 1 అకౌంట్. ఓకే. థ్యాంక్ యూ.